హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎవరు గెలుస్తారు అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి బ్రహ్మాండంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 6 వికెట్ల తేడాతో భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్లో తొలి విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. అయితే ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్ వర్సెస్ ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అయితే చూసుకుందాం. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్ వచ్చేసరికి ఈసారి చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుంది. ఎలాగైనా సరే ఈసారి ఐపీఎల్ 2024లో ఖచ్చితంగా కప్పు గెలవాలన్న లక్ష్యంతోనే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే బరిలో దిగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఎవరుంటారు, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందైతే చూద్దాం. ముఖ్యంగా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్టు ఓపెనింగ్ పొజిషన్లో జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. వన్ డౌన్గా వచ్చేసరికి సంజు శాంసన్, సీమర్ ఇట్మైర్, రోవెన్ పాబెర్, రియాన్ పరాగ్, జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, యజ్వేంద్ర చాహల్, ఆవేష్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వర్క్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్తో జరిగే మ్యాచ్లో మాత్రమైతే ఈ విధంగానే బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ అంటే ఎక్కువ చేంజెస్ ఉంటే 1-2 చేంజెస్ మాత్రమే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు మాత్రమైతే. ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంటుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. జాస్ బట్లర్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, సంజు శాంసన్ కానీ, హిట్మ్యార్ కానీ, రోవెన్ పవర్ కానీ, రియాన్ పరాగ్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ వరుసగా 6 మెంబర్ దాకా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ రాణిస్తే మాత్రమైతే రాజస్థాన్ రాయల్కు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ గురించి తెలుసుకోవాలి. యశస్వి జైస్వాల్ ఇలాంటి ఫుల్ ఫామ్లో ఉండడని చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన టెస్ట్ సిరీస్లో మాత్రమైతే వరుస డబుల్ సెంచరీలు చేయడం జరిగింది. అదేవిధంగా T20 సిరీస్లో కూడా హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు యశస్వి జైస్వాల్. జోస్ బట్లర్ కూడా బాగానే రాణించాడు. సంజు శాంసన్ రీసెంట్గా జరిగిన ఓడిఐ సిరీస్లో సూపర్ సెంచరీ చేయడం జరిగింది. హిట్మైర్ కూడా బాగానే రాణిస్తున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన రాజస్థాన్ రాయల్ అయితే. మరి బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమే ట్రెంట్ బోల్ట్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ ఎంత మేరకు మరి పేస్ విభాగాన్ని చూస్తారో చూడాలి. అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ ఉన్న, యజ్వేంద్ర చాహల్ ఉన్న. స్పిన్ విభాగం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. పేస్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీం కాంబినేషన్ మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది మన రాజస్థాన్ రాయల్ మాత్రమైతే. మరి చూద్దాం లక్నోతో జరగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ ఎలా రాణిస్తే అయితే చూద్దాం. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాయింట్ గత 2 సీజన్ల నుంచి కాన్స్టెంట్గా రాణిస్తామని చెప్పుకోవచ్చు. గత సీజన్లో అయినా అంతకుముందు సీజన్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. లక్నో సూపర్ జాయింట్ కేఎల్ రావు నేతృత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతాడని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా ఉండడం జరిగింది లక్నో సూపర్ జాయింట్. మరి ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఒక చిన్న మాట, గత సీజన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో రాణించడం. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లోనే రాణిస్తాడు. ఓడిఐ వరల్డ్ కప్లో కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడడం జరిగింది. రీసెంట్గా జరిగిన సిరీస్లో కూడా మన కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడింది. అయితే అదేవిధంగా ఐపీఎల్లో కూడా మిడిల్ ఆర్డర్లే మన కేఎల్ రాహుల్ రానున్నాడు. మన ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దేవదత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోనిస్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, కృణాల్ పాండ్యా, రవి బిష్ణు, శివం మావి, మొయిన్ ఖాన్, సామ్రాజ్ జోసఫ్. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఆయుష్ బదోని ఇంపాక్ట్ ప్లేయర్గా వర్క్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా మన ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే చాలా అంటే చాలా
బాగుందని చెప్పుకోవచ్చు పేపర్ మీద అయితే. మన ఓపెనింగ్ పొజిషన్‌లో దేవదత్ పడిక్కల్ గాని, కెంటన్ డికాక్ గాని, మార్కో టోనిస్ గాని, కేఎల్ రాహుల్ వీళ్ళు మాత్రం అయితే బ్యాటింగ్‌లో రాణిస్తే మాత్రం అయితే ఎల్‌ఎస్‌జికి మాత్రం అయితే తిరుగుండదని చెప్పుకోవచ్చు. మరి కేఎల్ రాహుల్ రీసెంట్‌గానే గాయం నుంచి కోలుకోవడం జరిగింది. ఐపీఎల్ ఎంత మేరకు సక్సెస్ అయితారో అయితే చూడాలి. అదే విధంగా మార్కో స్టోనిస్ అయితే ఎట్లా రాణిస్తారో అయితే చూడాలి. గత కొన్ని సీజన్ల నుంచి అయితే మార్కో స్టోనిస్ వచ్చేసరికి ఫామ్ అయితే అంతగా కనబరుస్తలేడు. నిఖిలస్ పూరన్ గాని, దీపక్ హూడా గాని, కృణాల్ పాండ్యా గాని వీళ్ళు కూడా రాణించాలి. ఎందుకంటే కృణాల్ పాండ్యా మాత్రమైతే ఫామ్ అయితే చాలా పేలవంగా కనిపిస్తుంది. రీసెంట్‌గా జరిగిన డొమెస్టిక్ క్రికెట్‌లో అంతగా రాణిస్తలేడు మరి కృణాల్ పాండ్యా. దీపక్ హూడా విషయానికి వచ్చినట్లయితే దీపక్ హూడా మరి ఎంత మేరకు సక్సెస్ అయితారో చూడాలి. గత సీజన్‌లో మాత్రమైతే బాగా రాణించడం జరిగింది దీపక్ హూడా మాత్రమైతే. ఈ సీజన్‌లో ఎంత మేరకు సక్సెస్ అయితారో చూడాలి. ఓపెనింగ్ పొజిషన్‌లో చూసుకుంటే దేవదత్ పడిక్కల్ గాని, కెంటన్ డికాక్ గాని ఉండడం జరిగింది. కెంటన్ డికాక్ ఓపెనింగ్ చేసే అవకాశంలో అయితే క్లైన్ మేరీస్ కూడా రావడం జరిగింది. కెంటన్ డికాక్, క్లైన్ మేరీస్ ఎవరో ఒకరు అయితే ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే ఓపెనింగ్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. ఆల్‌రౌండర్ పొజిషన్‌లో గాని, ఫినిషింగ్ పొజిషన్‌లో కూడా చాలా అంటే చాలా బాగుంది లక్నో సూపర్ జెయింట్ అయితే. బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే శివం మావి, మోయిన్ ఖాన్ గాని, జోసెఫ్ గాని ఎంత మేరకు సక్సెస్ అవుతారైతే చూడాలి మరి. బౌలింగ్‌లో వీళ్ళు రాణిస్తే, బ్యాటింగ్‌లో వారు రాణిస్తే ఎల్‌ఎస్‌జికి మాత్రమైతే తిరుగుండదని చెప్పుకోవచ్చు. బౌలింగ్ జోసెఫ్ అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శివం మావి కూడా ఫామ్‌లోనే ఉండడం జరిగింది. రవి బిష్ణోయ్ మధ్య స్పిన్నింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు రవి బిష్ణోయ్. అతనితో పాటు కృణాల్ పాండ్యా స్పిన్నింగ్ విభాగం సూపర్‌గా అంటే సూపర్‌గా ఉండడం జరిగింది. మరి మోయిన్ ఖాన్ గాని, జోసెఫ్ గాని, శివం మావి గాని పేస్ విభాగం ఎంత మేరకు రాణిస్తే ఎల్‌ఎస్‌జికి విజయ అవకాశాలు అన్నీ ఉంటాయి. మరి ఓవరాల్‌గా చూసుకుంటే ప్లేయింగ్ 11 మాత్రమైతే సూపర్‌గా అంటే సూపర్‌గా ఉండడం జరిగింది. లక్నో సూపర్ జెయింట్ మాత్రమైతే. కంపారబిలిటీ చూస్తే మాత్రం అయితే 2 టీములు సమఉజ్జీలుగా అయితే ఉన్నాయి. అటు ఆర్ఆర్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఎల్‌ఎస్‌జి కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. 2 టీములు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. మరి పోరు మాత్రమైతే ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఏ జట్టు గెలుస్తది అనుకున్న మాత్రం అయితే లక్నో సూపర్ జెయింట్ మాత్రం అయితే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది. వీళ్ళది టీమ్ కాంబినేషన్ కొంచెం పటిష్టంగా అయితే కనబడుతుంది. కంపేర్ టు రాజస్థాన్ రాయల్స్‌తోని కంపేర్ చేస్తే లక్నో సూపర్ జెయింట్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. టీమ్ కాంబినేషన్‌లో చూసుకుంటే మాత్రమైతే. మరి చూద్దాం లక్నో సూపర్ జెయింట్ గెలుస్తుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే. రాజస్థాన్ రాయల్ అదేవిధంగా ఎల్‌ఎస్‌జి వచ్చే మార్చి 24న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగనుంది. జైపూర్ పిచ్‌లో ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు జరగనున్నాయి. 52 మ్యాచ్‌లో వచ్చేసరికి మొదటగా బ్యాటింగ్ గెలిచిన వాళ్ళు 18 మ్యాచ్‌లు మొదటగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. రెండోసారి బ్యాటింగ్ చేసిన వాళ్ళు వచ్చేసరికి 34 మ్యాచ్‌లు గెలవడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తుంది. టాస్ మాత్రం అయితే కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పిచ్ అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అయితే బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండే విధంగా అయితే ఉండబోతుంది జైపూర్ పిచ్ మాత్రం అయితే. జైపూర్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలించే అవకాశం అంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ స్టేడియంలో ఆడిన భారీ స్కోర్ చేయడం జరిగింది. గత సంవత్సరం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 214 పరుగులు అత్యధిక స్కోర్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే పిచ్ మొత్తం బ్యాటింగ్‌కి అనుకూలించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంది. మొదటగా టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. మొదటగా బ్యాటింగ్ చేసిన కంటే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన వాళ్ళ టీంలే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్ రిపోర్ట్‌లు కూడా ఆ విధంగానే ఉంది. గత రికార్డులు చెక్ చేసినా కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మన గత రికార్డులు అయితే చెప్తున్నాయి. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి టాస్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకంగా మారనుంది. మరి ఒకవేళ టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో మన లక్నో సూపర్ జెయింట్ టాస్ గెలుస్తుందా? లేకపోతే రాజస్థాన్ రాయల్ టాస్ గెలుస్తుందా అయితే చూడాలి. టాస్ గెలిచిన టీం మాత్రం అయితే విజయ అవకాశాలు ఆల్మోస్ట్ 50% గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూద్దాం టాస్ గెలిచిన టీం మరి గెలుస్తుందా లేదా అని అయితే వెయిట్ చేద్దాం. మరి ఆ రోజు పూర్తి రివ్యూ అలా ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.